ఏమండో అందరికీ నమస్కారం. మరి ఏంటి సంగతులు? సంక్రాంతి అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేడివేడి చేపల పులుసు చేసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఒక దాకలో వేసుకొని, తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత బెండకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా వేసేసి, అలాగే కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసి, తర్వాత తగినంత పసుపు, అలాగే తగినంత కారం కూడా వేసేసి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని, అలాగే నూనె ఒక గెరిట వేసేసుకోండి. మీకు కావాలితే 5 గెరిటలు వేసుకోండి, మీకు తగినంత రుచి ఎంత వస్తుందో అంత. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు శుభ్రంగా పిసుక్కొని దాన్ని రసంగా చేసుకొని, ఆ పులుసు ఉన్న దాకలో మీకు ఎంతైతే అవసరమో అంత పులుసు దాంట్లో వేసేసుకోండి. మరి అంతేనండి. ఇప్పుడు మనం వేసేసుకోవాల్సినవి వేసేసుకున్నాం కాబట్టి తర్వాత ఏం చేద్దామంటే, కొంచెం కొత్తిమీర వేసుకొని పొయ్యి వెలిగించుకొని దాకబెట్టుకొని శుభ్రంగా ఒక అరగంట చేప ముక్కలు ఉడికించేసుకున్నాం అనుకోండి, వేడి వేడిగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంతకీ మీరు పండగకి ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి. ఉంటాను మరి, జాగ్రత్త.